శత్రువే సిగ్గుపడెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. మరణమే నన్నావరించగా నీ వాక్యమే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. పాడదాం. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే సిగ్గునొందెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. Yes, Lord. హృదయపూర్వకంగా దేవుని స్తుతిద్దాం. దేవా, నా విశ్వాసము శోధించబడినప్పుడు నీ కృప నాతో నిలిచి ఉందయ్యా. నీ కృప నన్ను చూసింది. ఎల్రోహి, నీవు నన్ను చూడగా శత్రువు ప్రణాళిక ఆగిపోయింది. ఓ హల్లెలూయా. విశ్వాసమే శోధించబడగ నీ కృపయే నాతో నిలిచెను. విశ్వాసమే శోధించబడగ నీ కృపయే నాతో నిలిచెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. దేవా, దేవా, ఒంటరినై నేను నిలిచేరగా నా పక్షంగా నిలిచిన వాడు నీవే. యేసయ్యా, ఒంటరినై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఒంటరివై నేను నిన్ను చేరగా నా పక్షమై నీవు నిలచితివే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. ఎల్రోయివై నన్ను చూడగా శత్రువే పారిపోయెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా బలము. ఎల్రోయివై నన్ను చూడగా నీ దర్శనమే నా బలమాయెను. ఎల్రోయివై నీవు నన్ను చేరగా నీ నాకు ధైర్యమిచ్చెను. నీ ముఖ కాంతియే నా ధైర్యము. నీ ముఖ కాంతియే నా
ముఖ కాంతియే నా బలము, దేవా నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే దేవా నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. యేసయ్యా ముఖ కాంతియే నా ధైర్యము, ముఖ కాంతియే నా హల్లెలూయా హల్లెలూయా. నా ధైర్యము నా బలము నీవే యేసయ్యా. నీకు స్తోత్రం. ఉదయ కాల సమయంలో బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిద్దామా ప్రతి ఒక్కరు కూడా. యేసు 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 నీవే నా ధైర్యం, దేవా నీవే నా బలము, దేవా నీవే నా సమస్తము తండ్రి. ప్రతి విషయంలో దేవా నీవే నా తోడు. దేవా శత్రువు పారిపోతాడు, శత్రువు సిగ్గునొదుతాడు, శత్రువు ఆగిపోతాడు. నీవు నా పక్షము ఉంటే నాకు విరోధి ఎవడు లేడయ్యా. హల్లెలూయా హల్లెలూయా. నీకు వ్యతిరేకంగా రూపించబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. యేసు నీకు స్తోత్ర. హల్లెలూయా హల్లెలూయా. We decree and declare your word upon our life. హల్లెలూయా హల్లెలూయా. ఎల్ రోయి నన్ను చూచువాడా నీకు స్తోత్ర. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. మరొక నిమిషం బిగ్గరగా దేవునికి స్తోత్రం చెల్లిదామండి. ప్రతి ఒక్కరు కూడా ఆగకుండా దేవునికి స్తోత్రం చెల్లిదా. దేవా నీ ముఖ కాంతి నా మీద ప్రకాశింపచేయండి. యేసు నీ సన్నిధి నీ కాంతి నా జీవితంలో ఉదయింపచేయమని అడుగుతున్నా. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. విశ్వాసమే శోధించబడక నీ కృపయే నాతో నిలిచే. విశ్వాసమే శోధించబడక నీ కృపయే నాతో నిలిచే. ఎల్రోయివై నన్ను చూడగా శత్రు ప్రణాళిక ఆగిపోయేను. ఆమేన్. ఎల్రోయివై నన్ను చూడగా రైట్ నౌ ఇన్ దిస్ మూమెంట్ శత్రు ప్రణాళిక ఆగిపోయేను. ఆగిపోయేను. నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము, నీ ముఖ కాంతియే నా ధైర్యము, నీ ముఖ కాంతియే నా బలము. ప్రభువైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ శుభములు వందనాలు తెలియచేస్తున్నాను. ఈ ఉదయకాలం మిమ్మల్ని అందరినీ కలుసుకునే ఈ చక్కటి అవకాశాన్ని దేవుడిచ్చినందుకు నేను దేవునికి కృతజ్ఞతలు తెలియచేస్తున్నాను.
మిమ్మల్ని అందరినీ ప్రేమతో ప్రార్థన పోరాటానికి ఆహ్వానిస్తున్నాను. ఈ ప్రేయర్ వార్ఫేర్ స్టార్ట్ చేసిన మొదటి నుండి ఇప్పటి వరకు దీన్ని కొనసాగించే అవకాశాన్ని అనుగ్రహిస్తున్న సర్వశక్తి గల దేవునికి నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. దీనివల్ల ప్రతిరోజు మీతో మాట్లాడే అవకాశాన్ని దేవుడు నాకు ఇచ్చుచున్నందుకు నేను ప్రభుకు స్తోత్రం చెప్తూ మీకు అందరికీ వందనాలు తెలియజేస్తున్నాను. ప్రతిరోజు కూడా చేసే కార్యక్రమం ఎలా ఉంటుందంటే అంత పెద్దగా కొత్తగా అనిపించదు. ఎప్పుడో ఒకసారి ఏదైనా ఒక కార్యక్రమం చేస్తే అది ఆకర్షణీయంగాను అలాగే ఆహ్లాదకరంగాను కనిపిస్తుంది. కానీ ఇది ఒక మహత్తరమైన కార్యం. ఈ కార్యాన్ని పూనుకుని మనం చేస్తున్నప్పుడు ఏం జరుగుతుందో అనే విషయం మీరు ఆలోచన చేస్తే అద్భుతం. ఈ కార్యం ద్వారా అనేక మంది జీవితాలను దేవుడు కడుతూ ప్రోత్సహిస్తూ బలపరుస్తూ ఆధ్యాత్మికంగా స్థిరపరుస్తూ అనేక మంది దేవుని వాక్యాన్ని నేర్చుకునే చక్కటి అవకాశాన్ని దేవుడు అనుగ్రహిస్తూ వస్తున్నాడు. గనుక నా ప్రియ స్నేహితులారా, ఈరోజు మనము దేవుని వాక్యాన్ని ధ్యానం చేయబోతున్నాం. ఈరోజు మన ధ్యానాంశము లివింగ్ ఇన్ రెవరెంట్ ఫియర్. పూజ్య భావంతోను భక్తితోనూ జీవించండి. పూజ్య భావంతోనూ భక్తితోనూ జీవించండి అనే ఈ అంశంలో మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనం, పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. కనుక మీరు పరదేశులైనంతకాలం భయముతో గడుపుడి. దేవుని వాక్యాన్ని మనం చూస్తే మనమందరం కూడా ఈ లోకములో పరదేశులుగా ఉన్నాము. అంటే ఈ దేశం కానీ వాళ్ళం మనమందరం కూడా. కాబట్టి మనమందరం కూడా ఏం చేయాలంటే వీఆర్ ఆల్ టెంపరరీ రెసిడెంట్స్. వీఆర్ ఆల్ టెంపరరీ రెసిడెంట్స్ అంటే టెంపరరీ రిజిస్ట్రేషన్ ఉన్నట్టుగా టెంపరరీ రెసిడెంట్స్ అంటే వీఆర్ ఆల్ TRs, టెంపరరీ రెసిడెంట్స్. అలాగే దేవుని బిడ్డలారా, మనమందరం కూడా ఈ లోకంలో ఎలా ఉన్నాము అని అంటే మనమందరం కూడా వీఆర్ జస్ట్ లైక్ ఏ ఫారినర్స్, పరదేశులము, తాత్కాలికమైనటువంటి నివాసం కలిగిన వాళ్ళము. ఈ బాడీ టెంపరరీ రెసిడెన్సీ, మన యొక్క ఆత్మకు తాత్కాలికమైనటువంటి నివాసమే ఈ శరీరం. అయితే దేవుని వాక్యం ద్వారా దేవుడు మనతో మాట్లాడుచున్న విషయం ఏంటంటే ఆయన పిల్లలమైనటువంటి మనమందరం కూడా ఈరోజు ఈ విధంగా ఉన్నటువంటి మనము భయముతో పూజ్య భావంతో మనం జీవించేటప్పుడు మొదటిగా మనం ఏం కలిగి ఉండాలంటే ప్రార్థనా జీవితాన్ని కలిగిన వారిగా ఉండాలి. ప్రేయర్ లైఫ్, ప్రార్థన జీవితం. ఈ ప్రార్థనా జీవితం అనేది చాలా ప్రాముఖ్యమైంది. మొదటి పేతురు పత్రిక 1వ అధ్యాయం 17వ వచనంలో పక్షపాతము లేకుండా క్రియలను బట్టి ప్రతి వానిని తీర్పు తీర్చువాడు తండ్రి అని మీరు ఆయనకు ప్రార్థన చేయుచున్నారు. మీరు పరదేశులైనంతకాలం భయముతో గడుపుడి. మీరు ఈ లోకంలో ఉన్నంతకాలం కూడా తీర్పు తీర్చేవాడు తండ్రి అని మీరు ప్రార్థన చేస్తున్నారు. కాబట్టి మీరు ప్రార్థనతో మీ జీవితాన్ని కొనసాగించాలి. వీ హ్యావ్ ద ప్రివిలేజ్ ఆఫ్ కాలింగ్ గాడ్ అవర్ ఫాదర్. మన దేవుణ్ణి తండ్రి అని మనం పిలిచే చక్కటి అవకాశాన్ని దేవుడు మనకు దయచేశాడు అన్నమాట. ఇలాంటి అవకాశం దేవుడు ఇచ్చాడు కాబట్టి మనందరం కూడా తండ్రి అని పిలుస్తున్నాం. ఎవరు తండ్రి అని పిలుస్తారు? ఎవరైతే పిల్లలో వాళ్ళే వాళ్ళ తండ్రిని నాన్న అని పిలవగలుగుతారు, డాడీ అని పిలవగలుగుతారు. ఇప్పుడు ఈరోజు దేవుణ్ణి డాడీ అని, ఫాదర్ అని, తండ్రి అని, నాన్న అని మనం పిలవటానికి మనకి ఏ యోగ్యత ఉంది, ఏ అర్హత ఉంది? ఏ విధమైనటువంటి యోగ్యత లేని వాళ్ళం కదా మనం. హౌ కెన్ వీ కాల్ హిమ్ యాజ్ ఎ ఫాదర్? దేవుణ్ణి మనము తండ్రి అని ఎట్లా పిలుస్తాం? ఒక్కసారి ఆలోచన చేస్తే అద్భుతమైన విషయం. రోమాపత్రిక 8వ అధ్యాయం
15వ వచనంలో, ఏలయనగా మరలా భయపడుటకు మీరు దాస్యపు ఆత్మను పొందలేదు కానీ దత్తపుత్రాత్మను పొందితిరి. ఆత్మ కలిగిన వారమై మనము అబ్బా తండ్రి అని మొరపెట్టుచున్నాము. Romans chapter 8 verse 15. For you did not receive the spirit of bondage again to fear, but you received the spirit of adoption, by whom we cry out, Abba, Father. The relationship gives us confidence, but not carelessness. దేవునితో మనకున్నటువంటి సంబంధం ఉంది చూశారు, అది మనకి గొప్ప ధైర్యాన్ని ఇవ్వాలి, అంతేగాని లెక్కలేనితనం అనేది మనకు రాకూడదు. ఎ లవింగ్ ఫాదర్ డిసిప్లైన్స్ హిస్ ఓన్ చిల్డ్రన్. ఒక ప్రేమించే తండ్రి తన పిల్లలను ఏం చేస్తాడంటే తాను చక్కగా క్రమశిక్షణలో పెడతాడు. గనుక మనమందరం కూడా మన పరమ తండ్రి, మన దేవుడు, మనం ప్రార్థనలో ముందుకు సాగుతూ మనం క్రమశిక్షణ కలిగినటువంటి కుమారులమై అబ్బా తండ్రి అని మొరపెడుతూ జీవించే వాళ్ళగా మనం ఉండాలని కోరుతున్నాడు. మనమందరం కూడా ఆయనకు లెక్క అప్పచెప్పవలసిన వారు ఉన్నాం. డోంట్ టేక్ గాడ్స్ గ్రేస్ ఫర్ గ్రాంటెడ్, ఫర్ అవర్ ప్రేయర్ లైఫ్ మస్ట్ బి రిఫ్లెక్ట్ బోత్. దేవుని బిడ్డలారా, మనం దేవునికి లెక్క అప్పచెప్పాలి. ఏదో కృప ఉంది కదా అని దాన్ని ఆసరాగా తీసుకుని మరి దేవుణ్ణి నెగ్లెక్ట్ చేసేవాళ్ళుగా, ప్రార్థనని పక్కబెట్టేవాళ్ళుగా మనం ఉండకూడదు. మనందరి జీవితం కూడా ప్రార్థనాపూర్వకంగా సాగిపోవాలి. యుక్తంగా మనం ఎలాగ ప్రార్థన చేయాలో మనకు తెలియదు అన్నమాట. ఈ అర్థం కాని వాళ్ళకి అర్థమయ్యేటట్టు చేసేవాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇప్పుడు ఆయన సన్నిధిలో మనం ఏం చేయాలంటే ప్రార్థనా జీవితం కలిగిన వారిగా ఈ లోకంలో పూజ్య భావంతో బ్రతకాలి. అయితే వాక్యం ఏం చెబుతుందంటే రోమా 8:26, అటువలే ఆత్మయు మన బలహీనతను చూచి సహాయము చేయుచున్నాడు. ఎలాగనగా మనం యుక్తముగా ఎలాగూ ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు కానీ ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో ఆత్మ తానే మనపక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. ఆత్మదేవుడు అబ్బా తండ్రి అని మొరపెట్టడానికి మనందరి మీద కూడా దత్తపుత్రాత్మను ఇచ్చాడు. కుమారుని ఆత్మ, దత్తపుత్రాత్మ. కుమారుడు ఎప్పుడు కూడా తండ్రి తండ్రి అని ప్రార్థన చేస్తూ ఉండేవాడు. ఆ కుమారుని ఆత్మ మనలోకి వచ్చేసింది. ఆ ఆత్మదేవుడు మనలోకి వచ్చాడు కాబట్టి ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే తండ్రి అని ప్రార్థన చేసుకుంటున్నాం. ప్రార్థన జీవితాన్ని కలిగినటువంటి వారికి ఉన్నాం. ప్రార్థనలో పోరాడుతున్నాం. ప్రార్థనలో మాకు విజయం కావాలి, మాకు కష్టాలు ఉన్నాయి, మాకు సమస్యలు ఉన్నాయి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి, కుటుంబంలో రక్షణ లేని వాళ్ళు ఉన్నారు, ఎన్నో రకాలుగా పీడించబడుతున్నటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళందరికీ రక్షణ కావాలి. నైనా తాగుబోతులు ఉన్నారు, మార్పు లేని వాళ్ళు ఉన్నారు, వ్యసనాలు బారిన పడిన వాళ్ళు ఉన్నారు, ఏ విధమైనటువంటి కుదురు లేకుండా విచ్చలవిడిగా తిరుగుతున్నటువంటి బిడ్డలు ఉన్నారు. వాళ్ళందరి జీవితం బాగుపడాలి అని అంటే మేము మీ పాదాలు పట్టుకోవాలి, మీ దగ్గర మొరపెట్టాలి. ఆత్మదేవుడు మన ఆత్మకు మన బలహీనతను చూచి సహాయం చేస్తూ మీరు ఎలా ప్రార్థన చేయాలో తెలీదు, రండి నేనే మీలోకి వచ్చి నేను ఉచ్చరింప శక్యము కాని మూలుగులతో నేను మీలో నుంచి ప్రార్థన చేస్తా. ప్రార్థన చేసినప్పుడు, విజ్ఞాపన చేసినప్పుడు మీ పక్షంగాను, మీ పిల్లల పక్షంగా, మీ కుటుంబ పక్షంగా నేను మీ కొరకు విజ్ఞాపన చేస్తా. అలా చేయడాన్ని బట్టి గొప్ప విజయాన్ని మీరు పొందుకుంటారు, గొప్ప అభివృద్ధిని మీరు పొందుకుంటారు, గొప్ప ఆశీర్వాదాన్ని మీరు పొందుకుంటారు. ఇలాంటి అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని మీరు పొందాలి అని అంటే మీరందరూ కూడా పూజ్య భావంతో, భయముతో ప్రార్థన జీవితాన్ని కలిగిన వారిగా మీరు జీవించాలి అని ఆ ప్రభువు కోరుతున్నాడు. అయ్యా, నేను కూడా ప్రార్థనా జీవితం కలిగి నీ అడుగు జాడల్లో నేను నడుచుటకు సహాయం చేయండి ప్రభువా అని ప్రార్థన చేసుకుందామా? దయచేసి అందరూ కూడా తలలు వంచి కళ్ళు మూసుకుంటే ప్రార్థన చేద్దాం. మహోన్నతుడైన మా తండ్రి, పూజ్య భావంతోనూ భయముతోనూ జీవించటానికి ప్రార్థనా జీవితం అనేది ఎంత ప్రాముఖ్యమైందో మీరు మాకు విశదపరిచినందుకు నీకు వందనాలు. ఈరోజు నీ వాక్యం వినే అవకాశం మీరు మాకు దయచేశారు. ఈ యొక్క అంశం ద్వారా మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. మేమందరం కూడా దత్తపుత్ర ఆత్మ కలిగినటువంటి వారమై, కరుణ నందించు ఆత్మను కలిగిన వారమై, నీ ఆత్మ సహాయం వల్ల మేము
ప్రార్థనలు, విజ్ఞాపనలు చేయడానికి సహాయం చేయండి. నశించు ఆత్మలను రక్షణలకు నడిపించండి. ప్రజల జీవితాలను మార్చండి. ప్రార్థన జీవితం మా అందరికీ దయచేయండి. కృప మాకు తోడుగా ఉంచండి. ఇప్పుడు అనేక రకాలైన అంశాలను గురించి మేము ప్రార్థిస్తుండగా నీ సహాయము దయచేయండి. ఈరోజు ఎవరైతే బలహీనంగా ఉన్నారో, అనారోగ్యంతో ఉన్నారో, యేసు నామములో వారిని స్వస్థపరచండి. ఎవరైతే నైనా ఈ దినాన ఏ విధమైనటువంటి పనుల మీద బయటకు వెళుతున్నారో వాళ్ళకు మీరు అండగా ఉండండి, సహాయం చేయండి. అద్భుతమైన కార్యాలు నీ బిడ్డల జీవితంలో జరుగునట్లు సహాయం చేయమని సర్వకృపానిధి నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. మేం చేసే ఈ విన్నపాలన్నీ మీరు ఆలకించి గొప్ప కార్యాలు చేయమని కోరుకుంటున్నాం. మీ సహాయము దయచేయండి. ఆమేన్. క్రీస్తునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇంతవరకు మీరు దేవుని యొక్క వాక్యాన్ని విన్నారు. ఈ యొక్క వాక్యం మీ జీవితానికి ఎంతో ఉపయోగకరంగా ఎంతో ఉపయోగకరంగా ఉందని నేను నమ్ముతున్నాను. ఈ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోదని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. కృపామయుడైన దేవుడు మీకు, మీ కుటుంబాలకు తోడయుండునుగాక. రేపు మరొక అద్భుతమైన విషయాన్ని గురించి ధ్యానం చేద్దాం. అంతవరకు కృప మీకు తోడయుండునుగాక. అందరికీ ప్రైజ్ ద లార్డ్.